ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని బిడ్డలంగా మనం అందరం కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చిన అద్భుతమైన ఈ కృపను బట్టి ప్రభును స్తుతిద్దాం, కనపరుద్దాం. ఈ ప్రశస్తమైన సమయంలో 73వ కీర్తన నుండి ధ్యానం చేసుకుందాం. 73వ కీర్తనలో 2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. But as for me, my feet were almost gone, my steps had well nigh slipped. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 73వ కీర్తన తృతీయ స్కందములోని మొదటి అధ్యాయం. ఇది ఆసాపు కీర్తన. ఇందులో 28 వచనాలు ఉంటాయి. 28 వచనాలలో హైలైటెడ్ వర్డ్స్ ఏంటంటే 24వ వచనం, నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఈ రెండు మాటలు మాట్లాడడానికి గల రీజన్ మనకు అర్థమైతే నిజంగా మనం ఎంత అద్భుతమైన కృపలో భద్రపరచబడుతున్నామో, ఎంత ఆశ్చర్యమైన కృపలో జీవిస్తున్నామో మనకు అర్థమవుతుంది. 2వ వచనంలో నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను అనే మాట కనబడుతుంది. ఇంకా క్రిందకు వస్తే 3వ వచనం నుండి 15వ వచనము వరకు కూడా చూస్తే భక్తిహీనుల అభివృద్ధిని చూసి భక్తుడు ఎంత బలహీనమైనాడో కనపడుతుంది. సాధారణంగా భక్తిహీనుల అభివృద్ధి చాలా స్పీడ్గా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది. అపవాది కలిగించు ఆశీర్వాదం ఎప్పుడు కూడా స్పీడ్ తీసుకుంటుంది. ఎందుకనంటే అపవాది హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ రైట్. అది రైట్ అన్నట్లుగా ప్రూవ్ చేయడానికి త్వరపడతాడు. బట్ గాడ్ డజంట్ ట్రై టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు అస్. దేవుడు తనను తాను రుజువుపరచుకోనని అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. కాకపోతే ఆయన కార్యాలే నేనే ఆయననని మీరు తెలుసుకొనున్నట్లు నేను ఈ కార్యం జరిగిస్తాను అంటారు దేవుడు. సరే, ఈ 3వ వచనం నుండి కూడా ఈ అధ్యాయం యొక్క మూల కారణము భక్తిహీనుల క్షేమం, భక్తిహీనుల అభివృద్ధి. వారి క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే, మరణంలో వాళ్ళకి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇలా వారి వృద్ధి, వారి గుడ్నెస్ అందాం, వారి క్షేమస్థితి అందాం. దాన్ని చూసినప్పుడు ఆయనకే కాదు మనకి కూడా నిజంగా మనం చేసేది రైటేనా, మనం నడుస్తున్నది రైటేనా అనే ఒక సందేహం ఏర్పడుతుంది. We'll doubt ourselves when we look at the goodness, or when we look at the good things, when we look at the prosperity of the wicked, of the godless people. భక్తి లేని వారు, దేవుడు లేని వారి క్రియలు చూసినప్పుడు మనల్ని మనం సందేహించుకుంటుంటాం. అయితే 17వ వచనంలో అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. తేలిన విషయం ఏంటంటే, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మేలుకొనిన వాడు తన కల మర్చిపోవునట్లు నీవు మేలుకొనిన వారి బ్రతుకును తృణీకరింతువు. ఇది వాస్తవం. భక్తిహీనుల జీవితము ఆవిరి వంటిది, వారి క్షేమం కూడా ఆవిరి వంటిదే, వారి వృద్ధి కూడా ఆవిరి వంటిదే. కానీ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తూ ఉంటారు. పక్షిరాజు యవ్వనము వలె వారి బలము నిత్యము నూతనమగుతుంటుంది. నీతిమంతులకు ఉండిన గొప్ప ఆధిక్యత అన్నమాట అది. ఈ 2వ వచనము
18వ వచనం రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధంగా ఉన్నాయి. ఇది భక్తుడు చెప్తున్న మాట. ఆసాపు తర్వాత భక్తిహీనుల స్థితి ఎలాగుందంటే, నిశ్చయంగా నీవు వారిని కాలు జారే చోట్లోనే పెట్టావు, కాలు జారు చోటనే వాళ్ళు నుంచి ఉన్నావు. మన పాదములు జారడానికి, వారు అసలు జారే స్థితిలోనే ఉండడానికి ఎంత కొంచెమే ఎడముందో తెలుసా? ఇదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండియో, మొదటి వచనం కూడా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నా పాదములు ఊబిలో నుండి లేవనెత్తి, గుంటలో నుండి లేవనెత్తి, నా పాదములు తొణకకుండా, నా పాదములు జారకుండా, సడలిపోకుండా, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాడు ఆయన. విశ్వసించు నీతిమంతుని అడుగులు స్థిరపరచబడతాయే గాని భక్తిహీనుల క్రియలు స్థిరపరచబడవు. భక్తిహీనుల క్రియలు నిత్యమైనవిగా స్థిరం నందవు. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడడు. 2వ వచనం, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. A man shall not be established by wickedness, but the root of the righteous shall not be moved. నీతిమంతుల వేరు కదలదండి, వాని పాదం కదలదు. జారే పరిస్థితుల్లో ఉండొచ్చేమో కానీ వారు నీతి మార్గంలో నడుచున్నట్లుగా వారంతట వారు నడవడానికి కాదు, వారు దేవునికి అప్పగించుకొని ఉంటారు. కాబట్టి దేవా నన్ను నడిపించయ్యా, నా పాదములో నీ మార్గములో నిలిపయ్యా, నా పాదములకు దీపముగా నీవు ఉండయ్యా అని వేడుకొని, నా త్రోవలు సరళం చేయి, నా మార్గములను నాకు తేటపరచు అని వేడుకొని ఉంటారు. కాబట్టి ద లార్డ్ విల్ బీ దేర్ లైట్. దేవుడు వారికి వెలుగుగా నుండి వారి పాదము ఇరుకున పడకుండా, వారి పాదము చీకటిలో పడకుండా, వారి పాదము గుంటలో పడకుండా దేవుడు వారిని కాపాడుతూ నడిపిస్తుంటారు. ఖచ్చితంగా మన పాదములు జారవు. నీతిమంతుని కొండిన అద్భుతమైన వరం అండి అది. విశ్వసించు వ్యక్తి కొండిన వరం అది. ఎప్పుడైతే నీవు నేను దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో, దేవా నా పాదం జారకూడదు, నా మార్గములలో నేను తప్పిపోకూడదు, నా హృదయాలోచనలలో నేను తొలగకూడదు అని జాగ్రత్తగా వినయ విధేయతలతో తగ్గి మనం ప్రభు ఎదుట వేడుకుంటామో, ఈ 40వ కీర్తన 2వ వచనంలో అన్నట్లుగా ఎలాంటి గుంటలో పడినా కానీ, నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా కానీ లేపుతాడు ఆయన. ఎందుకంటే నీతిమంతుని వేరు కదలదు, అది పెళ్ళగింపబడదు. ఎందుకంటే మనం ఆయనలో నాటబడి ఉన్నాం కదా, ఆయన సన్నిధిలో నాటబడిన వారం, ఆయన కృపలో నాటబడిన వారం. మన అడుగులు జారవు. భక్తిహీనులను ఎందుకు దేవుడు అలా కాలు జారు చోట్ల ఉంచుతాడు అని అంటే, వారు భక్తిహీనులు అంటే ఎవరో సపరేట్ పీపుల్ కాదు, దేవుని మాటకు లోబడని వారే భక్తిహీనులు. దేవుని మాటని భయపడని వారే, దేవుని మాటకి విలువిచ్చి ప్రతిస్పందించని వారే భక్తిహీనులు. అంటే భక్తి లేని వారు. దేవుని మాట విననప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన నీ పాదములను ఎలా క్రమపరుస్తాడు? దేవుని మాట వినకుండా, దేవుని మాటకు విలువివ్వకుండా, ఆయన మాటకు భయపడకుండా ఉంటే ఖచ్చితంగా మన అడుగులు జారే స్థితిలోనే ఉంటాయి.
మన జ్ఞానము మనము జారిపోనట్లు చేస్తుంది. మానవ జ్ఞానం అలాంటిదే, కానీ దేవుని జ్ఞానము పరలోక సంబంధమైనది, అది శుద్ధమైనది. అది మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని క్రమపరుస్తుంది. ఆ 73వ కీర్తనలో కీర్తనకారుడు అదే అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెనో, నా అడుగులు జార సిద్ధమాయనో. 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. కానీ భక్తిహీనుల చేయి పట్టుకోడు ఆయన. నా చేయి పట్టుకొని నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. ఇప్పుడు ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఏం అక్కరవుతుంది? లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆ క్రింద వచ్చిన వాళ్ళు అంటాడు భక్తుడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, నిజంగా మన అడుగులు జారకుండా కాపాడబడతాము. ప్రతి క్షణం భయపడాల్సిన పని లేదమ్మో, నేను జారిపోతానేమో, నేను బలహీనమైతానేమో, నేను తొలగిపోతానేమో. నో, నీతిమంతుల వేరు కదల్చబడదు, కదలనివ్వడు ఆయన. అయితే నువ్వు నిత్యము ఆయన మాట మీద ఆధారపడుతుండాలి. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతే, నమ్మాలి. ఆయన మాట నమ్మాలి, ఆయన నడిపించే విధానం నమ్మాలి, ఆయన దిశ ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ మార్గాలు నమ్మాలి. వాట్ ఎవర్ హీ ట్రీట్స్ యూ, వాట్ ఎవర్ హీ స్పీక్స్ టు యూ, వాట్ ఎవర్ హీ డస్, యూ హ్యావ్ టు ఒబే దట్ and you have to believe in those things. Then that will be considered as righteousness. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నా అడుగులు జారకుండా నన్ను స్థిరపరచు, నా పాదములు బండ మీద స్థిరపరచేయ. ఒకవేళ ఇప్పుడు నా పాదములు జారుటకు సిద్ధంగా ఉన్నాయేమో, నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నానేమో, అలాంటి క్రియలు నాలో ఉన్నాయేమో, నన్ను శుద్ధి చేసి ప్రభువా నన్ను దయచేసి నన్ను నడిపించండి. మీ ఆలోచన చేత నన్ను నడిపించి మీ మహిమలో మీరు నన్ను చేర్చుకోనండి. ఈ లోకంలో నీవు తప్ప నాకు ఏది అక్కర్లేదయ్యా. ఈ లోకంలో నిన్ను తప్ప నేను దేనిని స్వీకరించను. నీ ఏలుబడిలో నడుచుకుంటానని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.